హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1 మినిట్ మూవీ రివ్యూస్ ఇన్ తెలుగు. సాలర్ స్టోరీ లీక్ చేయకుండా, మూవీని స్పాయిలర్ చేయకుండా సాలర్ మూవీ యొక్క రివ్యూని చెప్తాను. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ లేదు, ఒక 30-40 మినిట్స్ దాకా ఉగ్రం స్టోరీ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో శృతి హాసన్ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి. బర్త్డే కేక్ దగ్గర ప్లాస్టిక్ నైఫ్ ఓవర్ అనిపిస్తుంది, కామెడీగా కొడుతుంది. ప్రభాస్ కి డైలాగ్స్ మాటలు చాలా తక్కువ ఉంటాయి, ఇంకొన్ని పెట్టాల్సింది. యాక్షన్ అండ్ ఫైట్ సీన్లలో చాలా చోట్ల లాజిక్ వదిలేస్తారు. 1-2 దగ్గర అంటే అడ్జస్ట్ అవుతాం. యాక్షన్ అండ్ ఫైట్స్ బోయపాటి ఫైట్స్ ని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుంటాయి. లాజిక్స్ ని అసలు పట్టించుకోలేదు ఫైట్ సీన్లలో. ఇంటర్వెల్ ఫైట్ సీన్ చాలా వరస్ట్ ఉంది, జీరో లాజిక్స్. సెకండ్ హాఫ్ లో సాలర్ యొక్క మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ టచ్ చేస్తారు అండ్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయరు. క్యారెక్టర్స్ పైన ఆడియన్స్ కి క్లారిటీ ఇక్కడనే మిస్ అయిపోతుంది. కోర్టులో తల నరికేసిన తర్వాత ఆర్మీతో ఫైట్ సూపర్ ఉంటుందేమో అనుకున్నా. అప్పటి వరకు వచ్చిన హైప్ అంతా తుస్సుమంటది, వరస్ట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో డ్రామా ఎక్కువైంది, కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో టిస్ట్ రొటీన్ గా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. సాలర్ మూవీలో నాకు నచ్చిన పాయింట్స్: ప్రభాస్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, షాడో ఎలివేషన్స్ ఎక్సలెంట్ ఉంటాయి. హీరోని బ్యాక్ సైడ్ నుంచి చూపించే షార్ట్స్ ప్రభాస్ కట్అవుట్ కి చాలా సూపర్ అనిపిస్తాయి. కాటరేమా ఆర్ కాళీమాత దగ్గర ఉండే ఫైట్ సూపర్ ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ ఫైట్ కూడా గూస్ బంప్స్ వస్తాయి. యాక్షన్ లో ప్రభాస్ స్వాగ్ సూపర్ ఉంటుంది. అండ్ సీజ్ ఫైర్ అంటే 2 గ్రూప్ల మధ్య, 2 ఆర్మీస్ మధ్య ఒప్పందం. ఎంత పెద్ద గొడవ వచ్చినా చంపుకోవద్దు, కాల్చుకోవద్దు అనే ఒప్పందాన్ని సీజ్ ఫైర్ అంటారు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ యావరేజ్ గా ఉంది. మూవీ డిసప్పాయింట్ అయితే చేయదు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది పార్ట్ 1 కాబట్టి జస్ట్ బేసిక్స్ నే టచ్ చేస్తారు. పార్ట్ 2 కి కాన్సల్ లో డబల్ ఎఫెక్ట్.